ఎడతెరిపి లేని వర్షాలతో వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగ్నా నది ఉప్పొంగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జీవన్గి వీరశెట్టిపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో సహాయక చర్యలు అందక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆత్కూరు గ్రామంలో పండించిన పంటలు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం, సహాయ సేవా సంస్థలు ముందుకు రావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు 70 సంవత్సరాలుగా వీరశెట్టి గ్రామంలోపటికి కాగ్నా నది వస్తుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో 70 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. మరి ఈ వరద అనేది సుమారు వీరశెట్టిపల్లి గ్రామం శివారులో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. అదేవిధంగా పశువులు కూడా కొన్ని ఊరు బయట ఉన్నా అక్కడనే ఉన్న జనం కూడా అక్కడనే ఊరు బయట నిలబడ్డారు. నిన్న తాండూరు అయిన వాళ్ళు అక్కడనే ఊరు బయట ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఇళ్లలో ఒక తొడలలో నీళ్ళ వరకు జరిగినాయి 2-3 ఇళ్లలో. ఆ ఇళ్లలో వాళ్ళు ఉన్న ధాన్యం కూడా నానిపోయింది. మరి సామాన్తో కూడా వంట సామాన్లు కూడా మొత్తం నానిపోయినాయి. మరి మేకలను కొన్ని ఎత్తు పల్లాలపై ఎత్తుగడ్డలకు తీసుకొని పోయినారు. పశువులను తీసి ఇంట్లో కొట్టాలకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోడ్డు పైన కట్టేసినారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక అధికారి కూడా ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు. మరి ఏంది పరిస్థితి, ఏంది గ్రామం ఎట్లా ఉంది? మరి వార్తలలో చెప్తున్నారు అప్రమత్తంగా ఉండండి. కానీ వీరశెట్టిపల్లి గ్రామం ఎప్పుడు వర్షాకాలంలో ప్రభుత్వానికి నోటేడ్ అన్నట్టు వాగు వచ్చిందంటే వీరశెట్టిపల్లికి తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి